హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. చందమామ మాసపత్రికలో వచ్చిన గుండు భీమన్న కథలు కొన్ని చెప్పుకుందాం. కూలీ డబ్బులు. ఒక ఊళ్ళో భీమన్న అనే కుర్రవాడి ఉండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవటం చేత వాడి బామ్మ గారాబంగా పెంచి పెద్ద చేసింది. భీమన్నకు తెలివితేటలు లోకజ్ఞానము కొంచెం కూడా లేవు. కానీ వాడిది అంతులేని బలం. వాడిని అందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్ళు. వాడికి కొంచెం కూడా చదువు రాలేదు. అటువంటి వాడు గాలికి తిరిగే కన్నా ఎక్కడైనా పనికి కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మ వాణ్ణి వెళ్ళి ఎక్కడైనా పని చూసుకోమని చెప్పింది. పని కోసం వెళ్ళినప్పుడు ఎలా మసులుకోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా బోధించింది. మాట్లాడక పనిచేసి పోట్లాడక కూలిపుచ్చుకో. అలా చేసేవాళ్ళనే లోకం మంచివాళ్ళుగా తలుస్తుంది. చేసే పని బాగా చెయ్యి. పుచ్చుకునే డబ్బు చేతి నిండా పుచ్చుకో. నే చెప్పిన మాటలు మరిచిపోవు కదా అంది. బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పని కోసం ఊరి వెంట బయలుదేరాడు. దారిలో ఒక ఇంటి ముందు వాడికొక పెద్ద మనిషి కనపడ్డాడు. వాడు ఆయన్ను, నేను పని కోసం వెతుకుతున్నాను. నాకు మాట్లాడక పని, పోట్లాడక కూలి ఇచ్చేవాళ్ళు కావాలి. ఎవరన్నా ఉంటే చూపిస్తారా అని అడిగాడు. గుండు భీమన్నకు తెలివితేటలు శూన్యమని తెలిసిపోయింది. ఆయన వాడికి ఒక తొండను చూపించి, అదిగో అది నిన్ను మాట్లాడక పనికి రమ్మని పిలుస్తున్నది. అది చెప్పిన పని చేసి పోట్లాడక కూలీ డబ్బులు పుచ్చుకో అన్నాడు. గుండు భీమన్న తొండకేసి చూశాడు. అది మాటా పలుకు లేకుండా తల పైకి కిందకి ఆడించడం వాడికి కనిపించింది. అది నిజంగా తనని పిలుస్తున్నదనుకొని వాడు దాన్ని సమీపించాడు. అది భయపడి సమీపంలో ఉండే కలుగులోకి దూరింది. ఇది దాని ఇల్లు కాబోలు. అది అయితే లోపలికి సులువుగా వెళ్ళింది గాని ఈ ఇంటి వాకిలి మరీ చిన్నదిగా ఉందే, నేనెలా పట్టడం అనుకున్నాడు గుండు భీమన్న. వాడు ఆ కలుగు గుర్తుపెట్టుకుని వెళ్ళి ఒక గుణపం తెచ్చి కలుగును తవ్వి పెద్దది చేయసాగాడు. అలా చీకటి పడేదాకా తవ్వి పెద్ద గొయ్యి చేశాడు. ఆ గోతి అడుగున వాడికొక బాండం దొరికింది. అందులోకి చేయి పెట్టేసరికి బంగారు కాసులు తగిలాయి. ఓహో, నేను చేయవలసిన పని అయిపోయింది కాబోలు, నాకు డబ్బిచ్చేస్తున్నారు అనుకున్నాడు వాడు. వాడికి బామ్మ ముందే చెప్పింది, పని బాగా చేసి చేతి నిండా డబ్బు తెచ్చుకోమని. అందుకని వాడు పట్టెడు బంగారు కాసులు తీసుకొని మిగిలిన బంగారం అక్కడే వదిలేసి ఇంటికి పోయాడు. వాడు తెచ్చిన బంగారం చూసి బామ్మ నిర్ఘాంతపోయి, ఇంత బంగారం నీకెక్కడిదిరా అని అడిగింది. గుండు భీమన్న బామ్మకు జరిగిందంతా చెప్పాడు. అంతా విని ఆవిడ, ఓరి వెర్రి కుంక, ఏది ఆ చోటు ఎక్కడో నాకు చూపించు అన్నది. చీకట్లో భీమన్న ఆవిడను తాను తవ్విన చోటుకి తీసుకుపోయాడు. ఆవిడ వాడి చేత భాండం పైకి తీయించి ఇంటికి పట్టించుకొని వచ్చి, ఈ డబ్బు సంగతి ఎక్కడా ఎత్తకు, తెలిసిందా? నీ పెళ్ళికి ఇదంతా ఖర్చు చేసేద్దాం. అంతదాకా నేను దీన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతాను అన్నది. గుండు భీమన్న తల ఆడించి సరేనన్నాడు. మరొక గుండు భీమన్న కథ పేరు చచ్చి బతికిన సన్యాసి. మర్నాడు బామ్మ గుండు భీమన్నతో, ఒరే నాయనా, నిన్న నీకు పని ఇచ్చినవాడు చాలా చెడ్డవాడు. అటువంటి వాళ్ళ దగ్గరికి పోకు. ఎవరన్నా ముసలి సాధువులకు సేవ చేస్తే భుక్తి ముక్తి ఉంటుంది. వాళ్ళ సంపర్కం వల్ల నీకింత జ్ఞానం కూడా కలుగుతుంది అన్నది. భీమన్న ఇల్లు కదిలి ముసలి సాధువు ఎవరన్నా కనిపిస్తాడా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఒక చోట వాడికి ఒక గుడ్డి బిచ్చగాడు, వాణ్ణి నడిపించే కుర్రాడు కనిపించారు. బిచ్చగాడి కుర్రాడు భీమన్నను పలకరించి వాడి ఉద్దేశం తెలుసుకొని, ఈ గుడ్డి మనిషి గొప్ప సాధువు. నేనింతకాలము ఈయనకు సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కావలిస్తే నా బదులు నీవే ఈయనకు సేవ చేయవచ్చు. నేనెక్కడికైనా పోయి మరొక పని చూసుకుంటాను అన్నాడు. గుండు భీమన్న సంతోషించి సరేనన్నాడు. బిచ్చగాడి శిష్యుడు భీమన్నను బిచ్చగాడికి అప్పగించి
ఇక నుంచి వీడిని శిష్యుడిగా పెట్టుకో, నేను పోతున్నాను అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. బిచ్చగాడు భీమన్నకు వాడి విధులన్నీ వివరంగా చెప్పాడు. మనము ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాం. నాకు కళ్ళు కనపడవు గనక నన్ను నువ్వు కర్ర పట్టుకొని నడిపించాలి. నువ్వు వెనక తిరిగి చూడనవసరం లేదు. మెరక గాని పల్లం గాని నీళ్లు గాని వచ్చినప్పుడు నాకు చెబితే చాలు. ఇళ్ళన్నీ అడుక్కున్నాక మనం వంట చేసుకొని తినాలి. వంట నువ్వే చేయాలి. మళ్ళీ బయలుదేరేటప్పుడు మన సామానంతా సరిగ్గా ఉన్నది లేనిది నువ్వే చూసుకోవాలి. మన సామాన్లేమిటో తెలుసా? బుట్ట, తట్ట, తపేలా, చెంబు, లోట, గరిటె, కర్ర, అంతే. ఈ జాబితా బాగా కంఠస్థం చేసుకో. నేను చెప్పిన ప్రకారం చేశావంటే మనకు దొరికిన దానిలో నీకు సగం నాకు సగం, తెలిసిందా? భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పిందంతా తలకెక్కించుకున్నాడు. సన్యాసి వద్ద ఒక కర్ర ఉన్నది. దానికి 2 చివరలా కుంకులున్నాయి. బిచ్చగాడు జోలె భుజానికి వేసుకొని కర్ర ఒక చివర పట్టుకొని నడుస్తుంటే తట్ట నెత్తిన పెట్టుకొని భీమన్న కర్ర 2వ చివర పట్టుకొని దారి తీశాడు. ఇద్దరూ నడుస్తూ ఉన్నప్పుడు భీమన్న మధ్య మధ్య ఆగి బిచ్చగాడిని గమనిస్తూ వచ్చాడు. బిచ్చగాడు వాడితో, నువ్వు నా కోసం ఆగవలసిన పనే లేదు. నీ మానాన నువ్వు ముందుకు పోతూ ఉండు. ఎక్కడైనా ఎత్తు కానీ పల్లం కానీ నీళ్లు కానీ వస్తే నాకు చెప్పు అన్నాడు. భీమన్న అట్లాగే ముందుకు చూస్తూ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఏరు అడ్డం వచ్చింది. భీమన్న వెనక్కు తిరిగి చూడకుండానే, నీళ్లు గురు అన్నాడు. ఎవరన్నా దాటుతున్నారా అని బిచ్చగాడు ప్రశ్నించాడు. ఏటికి అడ్డంగా వస్తున్న ఆవులను చూసి, ఆవులు దాటుతున్నాయి గురు అన్నాడు భీమన్న. సరే మనము దాటుదాం అన్నాడు బిచ్చగాడు. భీమన్న ఏటిలోకి దిగి కొంత దూరం వెళ్ళి, రాయి గురు అంటూ నీటిలో పడిపోయాడు. ఆ పాటుకు వాడు కొంకుల కర్రను గుంజడంతో బిచ్చగాడు కూడా పడిపోయాడు. వాడి జోలె మాత్రము కొంకికి చిక్కుకున్నది. జోలెలోకి కొన్ని చేపలు, ఒక పాము చొరబడ్డాయి. బిచ్చగాడు ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. భీమన్న లేచి తట్ట నీటిలో నుంచి పైకి తీసి, తట్ట, బుట్ట, తపేలా, చెంబు, లోట, గరిటె, కర్ర, అంతే అని అన్నీ లెక్క చూసుకొని బిచ్చగాడి కోసం వెనక్కి తిరిగి చూడక కర్ర చివర కొంకికి చిక్కుకున్న జోలెని ఈడ్చుకుంటూ ఏరు దాటసాగాడు. దురదృష్టవశాత్తు జోలెలో చేరిన పాము తల బయటికి పెట్టేసరికి దాని తల కర్ర కొంకెకి జోలికి మధ్య నొక్కుకుపోయి అది కాస్త చచ్చిపోయింది. భీమన్న నది దాటి జోలని ఈడ్చుకుంటూ పోతుంటే దారిలో కొందరు, అయ్యో పాము పాము అని పెద్దగా కేకలు పెట్టారు. పాము కాదు, స్వాములు వారు అని భీమన్న వారికి బదులు చెప్పాడు. పామో స్వామో వెనక్కి తిరిగి చూడు, నీకే తెలుస్తుంది అన్నారు వాళ్ళు. చూడను, చూడకూడదు, స్వాముల వారి ఆజ్ఞ అన్నాడు భీమన్న. వాడి చుట్టూ ఒక గుంపు చేరింది. వాడు కొంచెం ముందుకు పోయి ఒక ఇంటి ముందు నిలిచి, గురు అన్నాడు. వాడు గురు అనగానే బిచ్చగాడు జై సీతారాం అంటాడు. ఇంటి వాళ్ళు బిచ్చం వేస్తే వేశారు, లేకపోతే పొమ్మంటారు. ఈ ఏర్పాటు ప్రకారము భీమన్న గురు అన్నాడు. కానీ బిచ్చగాడు జై సీతారాం అనలేదు. అప్పుడు వాడు కర్ర 2వ చివరకేసి చూశాడు. వాడికి చచ్చిన పాము కనిపించింది. అందరూ పక్కపక్క నవ్వి, ఒరే నీ స్వాముల వారు పాముల వారైనారు, వారిని సమాధి చేసేయి అన్నారు. నిజమేననుకొని భీమన్న ఆ చచ్చిన పామును ఊరు బయట గుంట తవ్వి పూడ్చిపెట్టి ఆ సమాధి వద్ద 4 తులసి మొక్కలు నాటాడు. ఈ లోపల ఏట్లో పడిన బిచ్చగాడు గట్టి ఆయువు కలవాడు కావటం చేత ఎలాగో ఒడ్డునకు చేరి అక్కడ ఒక చోట కూర్చొని అడుక్కోసాగాడు. పాముకు నమస్కారం చేసి అటుగా వస్తున్న భీమన్న వాణ్ణి చూసి, ఆహా ఏమి స్వాముల వారి మహిమ అనుకొని తన నెత్తిమీద ఉన్న తట్ట దించి, గురు ఇదిగో తట్ట, బుట్ట, తప్పేలా, చెంబు, లోట, గరిటె, కర్ర, అంతే అన్నాడు. బిచ్చగాడు మండిపడి, దొంగ వెధవ, నన్ను ఏట్లోకి తోసి మళ్ళీ నా సేవ చేయటానికి వచ్చావా? చూడు నిన్నేం చేస్తానో అంటూ అరిచాడు.
భీమన్న పరిగెత్తి ఇంటికి పోయి బామ్మతో జరిగిందంతా చెప్పి, నా వల్ల ఏ తప్పు లేకుండానే స్వాములు వారు నా మీద మండిపడ్డారు బామ్మ అన్నాడు. నువ్వు ఒట్టి వెర్రి వెంగళాయివి, నీకు ఎవరి సేవ వద్దులే, అడవికి పోయి కట్టెలు కొట్టి తెస్తూ ఇంటి పట్టనే పడి ఉండు అన్నది బామ్మ. తరువాతి కథ పేరు సందేహ నివృత్తి. గుండు భీమన్న ఉండే గ్రామంలోనే ఒక శ్రీమంతుడు ఉండేవాడు. ఆయన భోజన ప్రియుడు. బోలెడంత డబ్బు ఉన్నది, సంసారం ఏమీ లేదు. అందుచేత ఆయన వంటవాణ్ణి ఒకడిని పెట్టుకొని వాడి చేత రుచిరుచిగా భోజనము ఫలహారాలు చేయించుకునేవాడు. 3 పూటల మస్తుగా తినటము నిద్రపోవటము తప్ప ఆయనకు మరొక పని లేదు. త్వరలోనే శ్రీమంతుడి వద్ద పనిచేసేవాడికి కూడా తిండి జాస్తి అయ్యి శరీరం కొవ్వి సోమరితనం అలవడింది. అందుచేత వాడు తన కింద పని చేయటానికి మరొక మనిషిని పెట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు వాడు బామ్మ ఇంటికి వచ్చి, ఏమమ్మా, నేను ఫలానా వారింట వంట చేస్తూ ఉంటాను, పై పనులు చేయటానికి కుర్రవాడు కావాలి, మీ ఇంట్లో ఎవరో ఉన్నాడని చెప్పారు, పనిలోకి వస్తాడా ఏమిటి అని అడిగాడు. బామ్మ గుండు భీమన్నను పిలిచి, శ్రీమంతుల ఇంట పై పనులు చేయటానికి పోతావట్రా అని అడిగింది. గుండు భీమన్న సరేనన్నాడు. వంటవాడు వాణ్ణి తన వెంట తీసుకుని వెళ్ళాడు. శ్రీమంతుడు మధ్యాహ్నం భోజనం చేయగానే పడుకొని నిద్రపోతాడు. 3 గంటలయ్యేసరికి ఆయనకి ఫలహారం సిద్ధమవుతుంది. వంటవాడు ఫలహారం తెచ్చి మంచం పక్కన పెడితే ఆయన నిద్రలేచి ఫలహారం చేసి మళ్ళీ నిద్రపోతాడు. ఒక్కొక్కసారి ఆయన మరికొంతసేపటికి లేచి, నా ఫలహారము పాలు ఏవిరా అని కేక వేస్తాడు. ఎందుకంటే నిద్రమత్తున చేసిన ఫలహారం కావడం చేత ఆయనకది జ్ఞాపకం ఉండదు. అప్పుడే తీసుకున్నారు కదండి అంటాడు వంటవాడు. ఆయన తిన్న ఎంగిలి పళ్ళాలు పాల లోటా చూపించినాక కానీ శ్రీమంతుడికి నమ్మకం కలగదు. యజమానికి ఇలాంటి అలవాటు ఉండటం చేత వంటవాడు ఆయన ఎంగిలి పళ్ళాలు లోట మంచం పక్కనే ఉండనిచ్చేవాడు. ఇలా కొంతకాలం గడిచాక వంటవాడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. వాడికి కూడా క్రమంగా ఒళ్ళు బరువు హెచ్చుతూ ఉండటం చేత ఒక్కొక్క రోజు ఫలహారం చేయటానికి ఒళ్ళు వంగేది కాదు. అటువంటప్పుడు వాడు కొన్ని ఎంగిలి పళ్ళాలు లోటా తయారు చేసి యజమాని మంచం పక్కన పెట్టేసి యజమాని మూతికి కొంచెం చక్కెర నెయ్యి కలిపి రాచి మాట్లాడకుండా ఊరుకునేవాడు. యజమాని లేచి, ఫలహారము పాలు ఏవిరా అని అడిగితే, అప్పుడే ఫలహారం చేసేశారు కదండి అని వంటవాడు జవాబు చెప్పడము యజమాని ఎంగిలి పళ్ళాలు చూసి పెదవులు నాక్కొని నిజమే కాబోలు అనుకొని మళ్ళీ నిద్రపోయేవాడు. గుండు భీమన్న నౌకరీలోకి వచ్చిన రోజున వంటవాడు ఫలహారం చేయటానికి బద్దకించాడు. వాడు కొన్ని ఎంగిలి పళ్ళాలు లోటా తయారు చేసి భీమన్నతో, ఈ పళ్ళాలు లోటా ఆ యజమాని మంచం పక్కన పెట్టు, ఈ చక్కెర నెయ్యి తీసుకుపోయి యజమాని పెదవుల పైన రాయి, ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు, లేవళ్లే భయం లేదు అన్నాడు. సరేనండి అని భీమన్న పళ్ళాలు లోటా పట్టుకుని పోయి యజమాని మంచం పక్కన పొట్టి బల్ల మీద ఉంచాడు. కానీ నెయ్యి చక్కెర ఎలా రాయాలో వాడికి తెలియలేదు. యజమాని పెదవులపైన రాయమంటాడు వంటవాడు. పెదవులపైన మీసాలున్నాయి, మీసాలపైన ముక్కు ఉన్నది. మీసాలకి రాయాలా ముక్కుకు రాయాలా? వంటింట్లోకి వెళ్ళి అడిగితే వంటవాడి కోపం వస్తుందేమో. అందుకని భీమన్న యజమానిని తట్టి నిద్రలేపి, అయ్యా, దీన్ని మీ పెదవులపైన రాయమన్నాడు వంటవాడు, మీసాలకు రాయమన్నారా ముక్కుకు రాయమన్నారా అని అడిగాడు. యజమాని నిద్రమత్తు నుంచి లేచి, ఏమిట్రా రాచేది, నా ఫలహారం ఎక్కడ్రా అని అడిగాడు. ఫలహారం లేదయ్యా, అందుకే ఈ ఎంగిలి పళ్ళాలు లోటా తయారు చేసి మీ మంచం దగ్గర పెట్టాను. ఈ నెయ్యి చక్కెర మీ పెదవులపైన రాయమన్నాడు వంటాయన. పెదవులపైననేమో మీకు మీసాలున్నాయి, దానికి పైన ముక్కున్నది. దీన్ని మీసాలకు రాయాలో ముక్కుకు రాయాలో తెలియక తమన్నే అడుగుదామని లేపాను అన్నాడు భీమన్న. ఇదంతా ఏమిటి, నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. ఫలహారం చేయకపోవటం ఏమిటి, ఎంగిలి పళ్ళాలు తెచ్చి మంచం పక్కన పెట్టడం ఏమిటి అని యజమాని చిరాకుపడి అడిగాడు.
అయ్యా, తమరు నిద్రలేచి ఫలహారం తెమ్మంటే ఇవి చూపించి తమరు ఫలహారం చేశారని వంటాయన చెప్పమన్నాడండి అన్నాడు భీమన్న. వంటవాడు తనను ఈ విధంగా మోసగిస్తున్నాడని యజమానికి స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన వంటవాణ్ణి గుండు భీమన్నను కూడా నానా తిట్లు తిట్టాడు. తర్వాత వంటవాడు గుండు భీమన్నను బాగా తన్ని పనిలో నుంచి వెళ్ళగొట్టాడు. గుండు భీమన్న తన దౌర్భాగ్యానికి తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. మరొక కథ కష్టార్జితం. గుండు భీమన్నను పనిలోకి తీసుకున్న షావుకారు బస్తీలో గుండెగ నిండా నూనె కొని మళ్ళీ గుర్రమెక్కి తన గ్రామానికి బయలుదేరాడు. గుండు భీమన్న నూనె గుండిగను నెత్తిమీద పెట్టుకుని గుర్రం వెనుకగా నడవసాగాడు. చూస్తున్న కొద్దీ గుండు భీమన్నకు గుర్రం మీద మోజు పుట్టుకొచ్చి తనకు కూడా అటువంటి గుర్రం ఉంటే బాగుండును అనిపించింది. వాడు షావుకార్ని, దొరగారు, ఆ గుర్రం ఖరీదెంత అని అడిగాడు. 500 కొంటావా ఏమిటి అన్నాడు షావుకారు. గుండు భీమన్న నడుస్తూ ఆలోచించాడు. ఇంటికి పోగానే షావుకారు పావలా ఇస్తాడు. అది పెట్టి ఒక ఆడకోడిగుడ్డు, ఒక మగ కోడిగుడ్డు కొనవచ్చు. ఆ గుడ్లలో నుంచి ఒక పెట్ట, ఒక పుంజు వస్తాయి. అవి చాలా గుడ్లు పెడతాయి. వాటన్నిటి నుంచి కోళ్ళు వచ్చి ఇంకా అన్ని రెట్లు గుడ్లు పెడతాయి. అవి కూడా పెద్దవయ్యాక అన్నింటినీ అమ్మితే 100 రూపాయలు వస్తాయి. ఆ 100 రూపాయలు పెట్టి గొర్రెలు కొని కొద్ది కాలం మేపితే పెద్ద గొర్రెల మంద తయారవుతుంది. ఆ మందను అమ్మితే సులువుగా 500 రూపాయలు చేతికి వస్తాయి. ఆ డబ్బు పెట్టి తాను కూడా ఒక మంచి గుర్రాన్ని కొని ఎక్కి దౌడో దౌడు, దౌడో దౌడు. గుండు భీమన్న నూనె గుండెగను పట్టుకున్న 2 చేతులు తీసి కళ్ళెపు తాళ్లు పట్టుకున్నట్లు నటిస్తూ ఎగురుతూ పరిగెత్తాడు. మరుక్షణమే నూనె గుండెగ క్రిందపడి నూనంతా నేలపాలైపోయింది. షావుకారు ఆ చప్పుడు విని వెనక్కి తిరిగి చూసి తన గుర్రాన్ని ఆపి దిగివచ్చి కోపంతో, ఏమిట్రా ఇది అని అడిగాడు. తప్పు నాది కాదండి, నా గుర్రంది. అది మీ గుర్రం కన్నా ముందుకు పరిగెత్తాలని చూసింది అన్నాడు గుండు భీమన్న. ఆ మాట షావుకారికి అర్థం కాలేదు. గుండు భీమన్న తాను చేసిన ఆలోచన అంతా ఆయనతో చెప్పి, నా పావలా సంగతి మరిచేరు అన్నాడు. వెధవ, నాకు ఇంత నష్టం కలిగించింది చాలక పావలా కూడా అడుగుతున్నావా? ఈ నష్టం తీరేదాకా నీ చేత చాకిరీ చేయించుకున్న మీదట నీ పావలా సంగతి చెబుతాను. ముందు ఇంటికి పదా అంటూ షావుకారు ఖాళీ గుండెగా భీమన్న నెత్తిని పెట్టి ఇంటికి తీసుకుపోయాడు. షావుకారింటి వద్ద ఒక తెల్ల కుక్క ఉన్నది. దానికి ఒంటి మీద పుండు పడింది. రోజు షావుకారు స్వయంగా పుండుకు మందు రాసేవాడు. ఇప్పుడు నౌకరు ఏర్పడ్డాడు గనక ఆయన గుండు భీమన్నతో, కుక్క పుండుకు మందు రాచి దానిపైన ఈగలు వాలకుండా చూడు అన్నాడు. గుండు భీమన్న కుక్కకు మందు రాచి దాని పక్కనే కూర్చున్నాడు. ఈగలు వచ్చి పుండు మీద వాలబోయాయి. వాడు చెయ్యి ఊపి, పొండి పొండి, దొరగారు వాలవద్దని చెప్పారు, వినలేదా అని ఈగలను కోపడ్డాడు. ఈగలు అవతలకు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చాయి. చెబుతుంటే మీకు కాదు, బుద్ధి ఉండక్కర్లా అని గుండు భీమన్న వాటిని కోపడ్డాడు. అయితే ఈగలు వినిపించుకోలేదు. దెబ్బకు గాని దెయ్యం వదలదు అంటూ గుండు భీమన్న అవతలికి వెళ్ళి ఒక పెద్ద రోకలి తెచ్చి కుక్క మీద వాలిన ఈగలను చావకొట్టబోయాడు. అది చూసి కుక్క హడలిపోయి బయటికి పరిగెత్తింది. భీమన్న దాన్ని వెంబడించాడు. వాణ్ణి చూసి కుక్క మరింత వేగంగా పరిగెత్తింది. ఇద్దరూ ఊరు వెంటపడ్డారు. పారిపోతున్న షావుకారు గారి కుక్కను చూసి ఊర కుక్కలకు అలసై అవి కూడా దాని వెంట పడ్డాయి. గుండు భీమన్న ఆ కుక్కల మంద వెనక పరిగెత్తాడు. ఆ గడవలో అసలు కుక్క ఏటో తప్పించుకొని పారిపోయింది. గుండు భీమన్న మరొక తెల్ల కుక్కను పట్టుకొని, తప్పించుకుపోదామనుకున్నావా, ఇంటికి పదా అన్నాడు. అది వాణ్ణి కరవబోయింది. వాడు దాని మూతి గట్టిగా నొక్కిపట్టి 2వ చేత్తో దాన్ని ఎత్తుకొని షావుకారింటికి వచ్చి కుక్కను నేల మీద పెట్టాడు. ఊపిరి సలపక అది దారిలోనే చచ్చిపోయింది.
షావుకారు ఆ కుక్కను చూసి, ఇదెవరిదిరా, దీన్నెందుకు తెచ్చావు అని కోపడ్డాడు. ఇది మనదేనండి, తెల్ల కుక్క, కనిపించడంలా అన్నాడు గుండు భీమన్న. వెధవ, ఇది మన కుక్క అయితే పుండేది అన్నాడు షావుకారు. మందు రాశాంగా, పోయింది పుండు అన్నాడు గుండు భీమన్న. షావుకారికి వాడి మాటలు వింటుంటే మండుకొచ్చింది. మనదైతే మాత్రం చచ్చిందాన్ని ఇంటికెందుకు తెచ్చావు అన్నాడు ఆయన. నేను పట్టుకున్నప్పుడు ఇది బతికే ఉంది, నన్ను కరవబోయింది, అందుకని మూతి గట్టిగా నొక్కి పట్టుకున్నాను అన్నాడు గుండు భీమన్న. ఒరే, నీ బుద్ధి బుగ్గిగాను, ఎవరిదో ఊళ్ళో వాళ్ళ కుక్కని కాస్త చంపేశావు. వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే నా మర్యాద, నీ ప్రాణాలు దక్కవు. దీన్ని ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకో. నేను గడ్డపార తీసుకొని ముందుగా ఊరు బయటికి వెళ్ళి గుంట తవ్వుతాను. అందులో ఈ కుక్కను పాతిపెట్టు. గుట్టు చప్పుడు కాకుండా తిరిగి వద్దాం అన్నాడు షావుకారు. ఆయన గడ్డపార తీసుకొని వెళ్ళిపోయాక గుండు భీమన్న చచ్చిన తెల్ల కుక్కను ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకొని వెనకగా బయలుదేరాడు. వాడు దారి వెతుక్కుంటూ షావుకారున్న చోటికి వెళ్ళేసరికి ఆయన గుంట తవ్వి సిద్ధంగా ఉన్నాడు. ఇంతసేపు చేశావేమిటి? కుక్కని త్వరగా బయటికి తీయి అన్నాడు ఆయన గుండు భీమన్నతో. కానీ తీరా చాప చుట్ట విప్పి చూస్తే అందులో ఏమీ లేదు. కుక్క దారిలో ఎక్కడో పడిపోయింది. వచ్చిన దారినే వెళ్ళి ఆ కుక్కను ఎక్కడ పారేశావో చూసి త్వరగా పట్టుకురా అని షావుకారు గుండు భీమన్నను మళ్ళీ తరిమాడు. వాడు తాను వచ్చిన దారి జ్ఞాపకం లేక మరొక దారిన యజమాని ఇంటి దాకా వెళ్ళాడు. దారిలో ఎక్కడా చచ్చిన కుక్క కనిపించలేదు. కానీ ఇంటికి వచ్చేసరికి అసలు కుక్క ఇల్లు చేరి ఒక మూల పడుకొని ఉండటం కనిపించింది. దొంగ పీనుగా దొరికావా అని గుండు భీమన్న ఆ కుక్కను తీసుకొని షావుకారు వేచి ఉన్న చోటుకు వచ్చి, దొరక్క ఎక్కడికి పోతుంది, ఇదిగో తెచ్చాను, పూడ్చండి అన్నాడు. ఓరి దౌర్భాగ్యుడా, ఇది మన కుక్కరా, బతికే ఉంది, దీన్నెందుకు పూడ్చడం? ఆ చచ్చిన కుక్కేది అన్నాడు షావుకారు నిస్పృహతో. మీరు కాదన్నారుగా, ఆ చచ్చిన కుక్క ఇదేనండి, ఆ సన్యాసిలాగే ఇది కూడా చచ్చి మళ్ళీ బతికింది అన్నాడు గుండు భీమన్న. ఛీ, తప్పుడు విధవ, వెళ్ళి ఆ చచ్చిన కుక్కను పట్టుకురా అని యజమాని గద్దించాడు. విధి లేక గుండు భీమన్న మళ్ళీ బయలుదేరాడు. ఈసారి వాడు వచ్చిన దారినే వెళ్ళాడు. కుక్క పడిపోయిన చోట గుంపు చేరింది. ఆ గుంపులో దాని యజమాని కూడా ఉన్నాడు. కుక్క ఎలా చచ్చిపోయి ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇంతలో గుండు భీమన్న అక్కడికి వచ్చి చచ్చి ఉన్న కుక్కను చూసి, నువ్విక్కడున్నావా, రా పూడ్చేస్తాం అంటూ ఆ కుక్కను ఎత్తుకున్నాడు. అందరూ వాణ్ణి నిలవేసి, ఏమిటిది, ఎవరు నువ్వు, ఆ కుక్కతో నీకేం పని, నువ్వే దాన్ని చంపావా అని అడిగారు. మీరుండండయ్యా, గుంట దగ్గర యజమాని కాచుకుని ఉన్నాడు, ఎవరికీ తెలియకుండా దీని ముందు పాతేయాలి అన్నాడు గుండు భీమన్న. క్షణంలో నిజం తెలిసిపోయింది. అందరూ కలిసి గుండు భీమన్న వెంట షావుకారున్న చోటికి వెళ్ళి, ఏమండి పెద్దవారు, మీకు కూడా ఇదేం పోయే కాలం అని అడిగారు. పెద్ద మనిషికి అవమానమైంది. ఆయన నెత్తి బాదుకుంటూ చచ్చిపోయిన కుక్క యజమానితో, బాబు, దాన్ని పోయే శనిని ఇంటికి తెచ్చుకున్నాను, వాడి బుద్ధి తక్కువ ఇంతా చేసింది, కుక్క చచ్చిపోయినందుకు డబ్బిచ్చుకుంటాను, ఇంతటితో నన్ను వదిలిపెట్టండి అన్నాడు. ఆయన భీమన్నతో, చేసింది చాలరా బాబు, ఇకనైనా వెళ్ళిపో అన్నాడు. అదేంటి దొరగారు, నా పావలా మాట ఏమిటి అన్నాడు గుండు భీమన్న. చేసింది చాలక ఇంకా పావలా కావాలట్రా, నీకు సిగ్గులేదు అన్నాడు షావుకారు కోపంగా. మీ నష్టం తీరేదాకా చాకిరి చేసినాక పావలా మాట చెబుతానంటారు కదండి, చాకిరి చేశాను కదా అన్నాడు భీమన్న. వాడితో మాట్లాడుతూ అక్కడే నిలబడితే నలుగురి మధ్య తన పరువు పూర్తిగా పోతుందని వాడు వదిలిందే చాలుననుకొని ఆ షావుకారు వాడికి పావలా ఇచ్చేశాడు. గుండు భీమన్న పరమానందంతో ఎగురుకుంటూ బామ్మకు పావలా చూపించడానికి ఇంటికి బయలుదేరాడు. మరొక గుండు భీమన్న కథ పేరు కొత్త నౌకరి. షావుకారిచ్చిన పావలా జేబులో వేసుకుని భీమన్న నడక సాగించాడు. వాడు అడవిదారిన పడిపోతూ ఉండగా చీకటి పడింది.
ఆ చీకటిలోనే వాడు నడుస్తూ కొంత దూరం వెళ్ళాడు. వాడికి కొందరు మనుషులు నెత్తిన మూటలు పెట్టుకుని ఎదురు వచ్చారు. వారు నగల వర్తకులు. అడవికి అవతల ఉండే గ్రామంలోని వాళ్ళు. ఆ గ్రామం మీద దొంగలు పడగా ఈ నగల వర్తకులు తమ వద్ద ఉండే వెండి బంగారాలతో పారిపోయి వస్తున్నారు. నగల వర్తకులు ఆ రాత్రికి అడవిలోనే ఉండిపోదలిచారు. వాళ్ళు భీమన్నను చూసి, అబ్బాయి, నువ్వెక్కడికి పోతున్నావో? అవతల ఊళ్ళో దొంగలు పడ్డారు. మేము అక్కడి నుంచే పారిపోయి వస్తున్నాం. ఈ రాత్రికి మేమిక్కడే పడుకోదలిచాము అన్నారు. మీరెవరు అని భీమన్న అడిగాడు. మేము నగల వర్తకులం. మేమీ చెట్ల మీద ఎక్కి పడుకుంటాం. నువ్వు కాస్త కనిపెట్టి ఉన్నావంటే నీకు కొంత డబ్బు ముట్ట చెబుతాము అన్నారు వాళ్ళు. మీరు చెట్లెక్కండి, నేను మాత్రం కిందే పడుకుంటాను అన్నాడు భీమన్న. పురుగు పుట్రా వస్తే అన్నారు నగల వర్తకులు. చంపేస్తాను, మరేం భయం లేదు. మీరు మాత్రం నిద్రలో కింద పడకుండా జాగ్రత్త పడండి అన్నాడు భీమన్న. భలేవాడు, గట్టివాడు, ధైర్యశాలి అని భీమన్నను మెచ్చుకుంటూ నగల వర్తకులు చెట్లెక్కి తమ మూటలను చెట్టు కొమ్మలకు తగిలించి తాము పడిపోకుండా గట్టిగా కొమ్మలకు కట్టుకొని నిద్రపోయారు. భీమన్న మటుకు చెట్టు మొదలకు చేరగిలబడి అలాగే నిద్రపోయాడు. ఒక రాత్రివేళ దొంగలు బారుగా నడుస్తూ అటుగా వచ్చారు. ముందు నడిచే దొంగ భీమన్న కాలు తగిలి పడిపోతూ, కొంచెం ఎడంగా రండి, ఇక్కడ ఏదో దొంగ అడ్డంగా ఉంది అన్నాడు. దొంగ కాలు తగలగానే భీమన్న మేలుకున్నాడు. వాడు కోపంగా, ఏమయ్యా, నన్ను దొంగ అంటావా? నీకు కళ్ళు లేవు అంటూ లేచి నిలబడ్డాడు. ఓహో, మనిషివా? అయితే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి, లేకపోతే చంపేస్తాము అన్నాడు దొంగ. ఇస్తాను, కానీ మీరెవరు అన్నాడు భీమన్న. దొంగలం. నీ దగ్గర ఉండేదంతా పైకి తీయి అన్నారు దొంగలు. మీరేనా దొంగలంటే? సరే, ఈ పావలా తీసుకోండి, నా దగ్గర ఇంతకన్నా ఇంకేమీ లేదు అంటూ భీమన్న తన దగ్గర ఉన్న పావలా వాళ్ళకిచ్చేశాడు. వాళ్ళు తమ దారిని తాము బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక భీమన్న, ఏమండోయ్ దొంగలు అని వెనక్కి పిలిచి ఆ పావల నాకొక షావుకారిచ్చాడు. అది ఒకవేళ నకిలీ పావల అయితే తర్వాత నన్నని లాభం లేదు. ఈ చెట్ల మీద నగల వర్తకులున్నారు, వాళ్లకు చూపిస్తే ఆ పావల మంచిదైంది నకిలీ అయింది చెబుతారు అన్నాడు. నగల వర్తకులు అన్న మాట చెవిని పడగానే దొంగలకి ఎక్కడలేని ఉత్సాహమూ వచ్చింది. వాళ్ళు చెట్లన్నీ గాలించి నగల వర్తకులనందరినీ చితకతన్ని వారి మూటలు కాజేశారు. వాళ్ళు భీమనతో, నువ్వు మాతో చేరిపో, నీకు దొంగతనం నేర్పిస్తాం, సుఖంగా బతకవచ్చు అన్నారు. ఓ, అలాగే చేరతాను, నాకెక్కడైనా ఒకటే అన్నాడు భీమన్న దొంగలతో. మరొక కథ, దొంగల కొలువు. భీమన్న దొంగల వద్ద పనికి కుదిరిన కొద్ది కాలంలోనే వాడికి అంతులేని శరీరబలం తప్ప బుద్ధిబలం కొంచెం కూడా లేదని దొంగలకు తెలిసిపోయింది. అందుచేత వాళ్ళు భీమన్నకు యుక్తిగల పనులేవీ చెప్పక అతడి చేత బండ పనులు మాత్రమే చేయిస్తూ వచ్చారు. భీమన్న ఎంతెంత బండ పనులను సునాయాసంగా చేస్తూ వచ్చాడు. ఒకనాటి రాత్రి దొంగలు ఒక ధనికుడి ఇంట దొంగతనం చేయటానికి భీమన్నను వెంట తీసుకుని బయలుదేరారు. వాళ్ళు యుక్తిగా ఇంటికి కన్నం తవ్వి లోపలికి భీమన్నను పంపుతూ, లోపల కాస్త బరువుగా కనిపించే వస్తువులు మాత్రమే చూసి వాటిని తెచ్చి ఈ కన్నంలో నుంచి మాకు అందించు అన్నారు. వాళ్ళ ఉద్దేశము వెలగల వస్తువులన్నీ బరువైన పెట్టెలలో ఉంటాయని. భీమన్న దొంగలు చెప్పిన దానికి సరేనని ఇల్లంతా తిరిగి కనిపించిన వస్తువునల్లా ఎత్తి చూశాడు. పెద్ద పెద్ద పెట్టెలు కూడా వాడికి తేలికగానే కనిపించాయి. చివరికి వాడికి వంట ఇంట్లో రుబ్బురోలు కనిపించేసరికి దాన్ని కదిలిస్తే కదిలింది గాని ఎత్తబోతే లేవలేదు. ఇదే దొంగలకు కావలసిన వస్తువు, ఎవరైనా సాయం పట్టి భుజానికెత్తితే పట్టుకుపోవచ్చు అనుకుంటూ భీమన్న అటూ ఇటూ చూసేసరికి వంట ఇంట్లోనే మూలగా పడుకొని నిద్రపోతున్న వంటవాడు కనిపించాడు. భీమన్న వాడి దగ్గరికి వెళ్ళి తట్టి లేపుతూ, ఏమండోయ్,
కాస్త లేచి ఈ రుబ్బురోలు సాయం పట్టండి అని అడిగాడు. వంటవాడు గాబరా పడుతూ లేచి కూర్చొని, ఎవరు నువ్వు, రుబ్బురోలు సాయం పట్టడమేమిటి అని భీమన్నను అడిగాడు. ఇది దొంగలకు కావాలట, వాళ్ళు కన్నం దగ్గర వేచి ఉన్నారు, ఈ రోలు నేనొక్కడిని ఎత్తలేకుండా ఉన్నాను అన్నాడు. వంటవాడు దొంగలు దొంగలు అని పెద్దగా కేకలు పెట్టాడు. అందరూ లేచి భీమన్నను పట్టుకున్నారు. ఈ అల్లరి ఆలకించి దొంగలు అప్పుడే పారిపోయారు. ఇంటి వాళ్ళు గుండు భీమన్నను రకరకాలుగా ప్రశ్నించి వాడు వట్టి మడ్డి వెధవ అని తెలుసుకుని వదిలిపెట్టేశారు. వాడు దొంగలను వెతుక్కుంటూ వెళ్ళాడు. దొంగలు వాణ్ణి నానా తిట్లు తిట్టారు. వాణ్ణి కొలువులో నుంచి తీసేసేద్దామనుకున్నారు. కానీ వాడు ఇక మీదట బుద్ధిగా ఉంటాననటం వల్ల క్షమించి తమ వెంట ఉంచుకున్నారు. మరొకనాడు దొంగలు ఒక జమీందారు ఇంట దొంగతనానికి బయలుదేరారు. వారి వెంట భీమన్న కూడా ఉన్నాడు. వాళ్ళు ఈసారి కన్నం వేసి భీమన్నను ఇంట్లోకి పంపుతూ, క్రిందటిసారిలాగా రుబ్బురోల జోలికి పోకు, ఈ ఇసుక తీసుకో, మిద్దె మీదకి వెళ్ళి అంతటా ఇసుక చల్లు, ఏ వస్తువు మీద ఇసుక పడ్డప్పుడు గలగలా శబ్దం అయితే ఆ వస్తువునల్లా పట్టుకొనిరా అని చెప్పారు. భీమన్న దొంగల వద్ద నుంచి ఇసుక మూట తీసుకొని మిద్దె పైకి వెళ్ళాడు. అక్కడ చాలామంది పడుకొని నిద్రపోతున్నారు. కొందరు నోర్లు తెరుచుకొని మరీ నిద్రపోతున్నారు. దొంగలు ఇసుక చల్లమన్నారు కదా, ఇసుక చల్లితే అది వాళ్ళ మొహాల మీద నోళ్లలోనూ పడదా అనుకొని భీమన్న గట్టిగా, ఓయ్ నేను ఇసుక చల్లబోతున్నాను, నిద్రలు పోయేవాళ్ళంతా ముసుగులు పెట్టేసుకోండి అని కేకలు పెట్టాడు. ఈ కేకలకు అందరూ లేచారు. అల్లరైపోయింది. దొంగలు పారిపోయారు. ఇంటివాళ్ళు భీమన్నను కూడా కొంతసేపు అయినాక వెళ్ళిపోనిచ్చారు. వాడు మళ్ళీ దొంగల వద్దకు తిరిగి వచ్చాడు. ఈసారి భీమన్న దొంగల చేత తిట్లు తన్నులు కూడా తిన్నాడు. వాడు క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఇంకోసారి ఇలా చేశావంటే ఏకంగా నీ తల తీసేస్తాం, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండు అని దొంగలు వాణ్ణి గట్టిగా హెచ్చరించారు. తర్వాత ఒక రోజున దొంగలు రాజుగారి దివాణాన్ని కొల్లగొట్టడానికి బయలుదేరారు. ఆ దివాణంలో ధాన్యపు కొట్లు, పశువుల పాకలు, రకరకాల గిడ్డంగులు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటినే దోచుకోవడానికి ఒక్కొక్క దొంగ ఏర్పాటయ్యాడు. భీమన్నను మాత్రం దివాణం వెలుపల నిలబడి ప్రమాద పరిస్థితి ఏర్పడితే కొమ్ము బూరా ఊదేటట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బూరా మూత వినగానే ఎక్కడి దొంగ అక్కడి నుంచి జారుకుంటాడన్నమాట. దొంగలందరూ తలా ఒక దారిన దివాణంలోకి వెళ్ళిపోయాక భీమన్న కొంచెంసేపు ఒంటరిగా నిలబడి ఎక్కడా ప్రమాదం జాడలేదులే అనుకొని తాను కూడా లోపలికి చొరబడ్డాడు. లోపలికి పోగానే వాడికి ఎదురుగా పశువుల శాల కనిపించింది. అందులో ఒక దొంగ ఒక ఆవును విప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. అది పొగరబోతూ ఆవు. దగ్గరికి వస్తే తల విసురుతున్నది. ఒకే మనిషి దాని కొమ్ములు పట్టుకొని పలుపులు విప్పడానికి లేదు. అందుచేత ఆ దొంగ తన దగ్గరికి వచ్చిన భీమన్నాని కూడా గమనించకుండా, ఒరే బాబు కాస్త కొమ్ము పట్టు అన్నాడు. వెంటనే భీమన్న చంకలో నుంచి కొమ్ము బూరా తీసి తుర్రో అని పెద్దగా ఊదాడు. ఆ చప్పుడుకు రాజభటులు కూడా మేల్కొన్నారు. బూరా చప్పుడు బయట నుంచి కాక లోపల నుంచి ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతూ దొంగలు ఎక్కడ వాళ్ళక్కడే నిలబడిపోయి రాజభటులకు దొరికిపోయారు. రాజుగారు దొంగలందర్నీ విచారించి కారాగృహంలో యావజ్జీవ శిక్ష విధించాడు. దొంగలను పట్టించినందుకు భీమన్నకు 500 రూపాయల నగదు బహుమతి, వాడి వేలికి ఖరీదైన ఉంగరము దొరికాయి. వాటితో సహా వాడు తన ఇంటికి బయలుదేరాడు. మరొక కథ, ఊరికి ఉపకారం. దొంగలను పట్టించినందుకు గాను బహుమానంగా వచ్చిన సొమ్ము ఒక మూటగా కట్టి బొడ్డులో పెట్టుకొని భీమన్న బామ్మను చూడటానికి ఇంటిదారి పట్టాడు. ఈ డబ్బుల్ని చూసి బామ్మ చాలా సంతోషిస్తుంది. ఇక ఎన్నడూ తనని పనికిమాలిన వెధవ అని తిట్టదు. ఇలా అనుకుంటూ వాడు ఎగురుతూ గెంతుతూ మహా ఉత్సాహంగా నడక సాగించాడు. భీమన్న కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒక కాలువ తగిలింది.
ఆ కాలువ చాలా లోతున పారుతున్నది. దానికి గట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. కాలువకు అడ్డంగా తేలికైన చెక్కల వంతెన వేసి ఉన్నది. భీమన్న ఉత్సాహంగా గెంతుతూ ఈ చెక్కల వంతెన మీదుగా పోయేటప్పుడు వంతెన కాస్త విరిగిపోయింది. సగం వంతెన కాలువలో పడిపోయింది, సగం నిలిచి ఉన్నది. భీమన్న క్రింద పడిపోతూ అదృష్టవశాత్తు నిలిచి ఉన్న భాగం పట్టుకొని వేళ్లాడసాగాడు. వాడు పైకి ఎక్కలేక వంతెన చెక్క పట్టుకొని అలా వేళ్లాడే సమయంలో అటుగా ఒక సాతాని వచ్చాడు. అతను భీమన్న దుస్థితి చూసి, అయ్యో పాపం, అర్భకుడు పెద్ద చిక్కుల్లో పడిపోయాడు అనుకొని సహాయం వచ్చాడు. అతను భీమన్నతో, అబ్బాయి, గట్టిగా పట్టుకొని ఉండు, నేను నిన్ను ఉపాయంగా కాళ్ళు పట్టుకొని ఒడ్డుకు దించుతాను అన్నాడు. సాతాని ఉన్న ఒడ్డున కాలువ మీదకు చొచ్చుకుని వచ్చిన రాతి బండ ఒకటి ఉన్నది. సాతాని దాని మీద నిలబడి చేతులు ముందుకు చాస్తే భీమన్న పాదాలు అందుతాయి. తాను ఇచ్చే ఊపుకు భీమన్న ఒడ్డున పడవచ్చు. సాతాని ఒక రాతి బండ మీదకు వెళ్ళి నిలబడి తన చేతులు ముందుకు చాచి, అబ్బాయి, నీ పాదాలు నాకు అందించు అన్నాడు భీమన్నతో. భీమన్న తన పాదాలను సాతానికి అందించాడు. సాతాని వాటిని గట్టిగా పట్టుకున్నాడు. సాతాని చెయ్యి తగలగానే భీమన్నకు కితకితలు వచ్చాయి. వాడు తన కాళ్ళని పైకి గుంజుకున్నాడు. భీమన్న కాళ్ళను గట్టిగా పట్టుకున్న సాతాని కాళ్లకు రాతి బండ అందకుండా పోయింది. వంతెన పట్టుకొని భీమన్న కాళ్ళు పట్టుకున్న సాతాని వేలాడుతున్నారు. అబ్బాయి, నిన్ను కాపాడబోయి నేను కూడా చిక్కుల్లో పడ్డాను. నువ్వు మాత్రం పట్టు విడవకు, ఇద్దరూ అఖాతంలో పడిపోగలం. ఎవరన్నా వచ్చేదాకా మనం ఇలా వేలాడవలసిందే అన్నాడు సాతాని. భీమన్న తల పంకించి తన కాళ్ళు పట్టుకున్న సాతానిని చూసి, అయ్యా, నీ భుజం మీద ఆ తాడేమిటి అని అడిగాడు. అవి చిప్పతాళాలు అన్నాడు సాతాని. అవి దేనికి అని భీమన్న అడిగాడు. తాళాలు వాయిస్తూ పాట పాడుతూ ఇంటింటికి తిరిగి అడుక్కుంటాను అన్నాడు సాతాని. అలాగా, ఏది ఒక పాట పాడు అన్నాడు భీమన్న. ఇప్పుడు పాట పాడటమేమిటి నా మొహం అన్నాడు సాతాని. పాట పాడతావా, చేతులు వదిలిపెట్టమంటావా అన్నాడు భీమన్న. ఆ పని మాత్రం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ సాతాని పాడనారంభించాడు. తాళాలు వాయించకుండా వట్టినే పాట పాడుతున్నావేమిటి, తాళాలు వాయించు అన్నాడు భీమన్న. నా చేతులతో నీ కాళ్ళు పట్టుకుంటుంది కదా, తాళాలు వాయించడం ఎలా సాధ్యం అన్నాడు సాతాని. నీకు చెయ్యి విడిగా లేకపోతే నీ తాళాలిలాయి, నేను వాయిస్తాను అంటూ భీమన్న వంతెన వదిలి చేతులు సాతానికేసి చాచాడు. ఇద్దరూ అంత ఎత్తు నుంచి కాలవలోకి పడిపోయారు. అదృష్టవశాత్తు కాలవలో నీరు హెచ్చుగా లేదు. అందుచేత వారు మునిగిపోలేదు. కానీ అంత ఎత్తు నుంచి పడటం మూలాన సాతానికి బాగా దెబ్బలు తగిలాయి. సాతాని పైన పడటం చేత భీమన్నకు ఏ దెబ్బ తగలేదు. భీమన్న సహాయంతో సాతాని కాలువ గట్టెక్కి చేతులు కాళ్ళు విరిగినట్టుగా ఉన్నాయి. కదల్లేను. గాయాలకు కాస్త నూనె రాస్తాను. ఇదిగో ఈ 2 అణాల డబ్బులు ఈ గిన్నె తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి కొబ్బరి నూనె పట్టుకురా అన్నాడు. భీమన్న డబ్బులు గిన్నె తీసుకొని ఊళ్ళో దుకాణానికి వెళ్ళి నూనె కొన్నాడు. దుకాణం మనిషి గిన్నె నిండా నూనె పోసి, ఇంకొంచెం మిగిలిపోయింది, ఇంకో సీసా గాని గిన్నె గాని ఉంటే పోస్తాను అన్నాడు. భీమన్న నూనె గిన్నె తీసుకొని దాన్ని పరీక్షించి గిన్నె మట్టు కింద కొంత ఖాళీ ఉండటం కనిపెట్టి, ఆ మిగిలింది ఇందులో వెయ్యి, ఈ భాగ్యానికి ఇంకో గిన్నె దేనికి అంటూ గిన్నెను బోర్లించాడు. గిన్నెలో ఉన్న నూనెంతా ఉలికిపోయింది. దుకాణం వాడు భీమన్న వట్టి మడ్డి వెధవ అని తెలుసుకొని మిగిలిన నూనె గిన్నె అడుగు భాగంలో పోసి ఇక పొమ్మన్నాడు. భీమన్న ఆ గిన్నెను అలాగే భద్రంగా సాతాను ఉన్న చోటికి తీసుకుపోయాడు. బేడా డబ్బులకు నూనె ఇంతేనా వచ్చింది, గిన్నె బోర్లించి తెచ్చావేమిటి అని సాతాని అడిగాడు. ఇది మిగిలిన నూనె, అసలు నూనె ఇదిగో అంటూ భీమన్న నూనె గిన్నెను వెలికిలా తిప్పాడు. అంతటితో
అడుగున ఉన్న నూనె కూడా నేలపాలైపోయింది. చాలా ఉపకారం చేశావులే నాయనా, ఇంక నీ దాన్ని నువ్వు వెళ్ళు అంటూ సాతాని గిన్నెకు అంటిన నూనె తన గాయాలకు రాసుకున్నాడు. సాతాని తనను మెచ్చుకున్నందుకు సంతోషిస్తూ భీమన్న తన దారి పట్టాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.